164 రోజుల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దీంతో ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికి సిటీలోకి తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఢిల్లీ నుండి బయలుదేరిన కవిత జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తన పోరాటం కొనసాగుతుంది అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ న్యాయమే గెలిచి తీరుతుందన్నారు కవిత. మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. రాకేష్, కవిత బయలుదేరిన ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది, అండ్ అలాగే ఎలాంటి ఏర్పాట్లు అక్కడ జరిగాయి ఎయిర్పోర్ట్ లో? ఫ్లైట్ కొంత ఆలస్యంగా నడుస్తుంది. 5-10 నిమిషాల్లో ఆమె ఇక్కడ ల్యాండ్ అవుతుంది. 5-7కి ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యంగా డిలేగా ఆమె ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. జాగృతి, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి గుమిగూడారు. పోలీసులు కొంత రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టినప్పటికీ వెహికల్స్ అన్నీ కూడా, కాన్వాయ్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఇక కవిత వచ్చేటువంటి వేని మనం చూస్తున్నాం. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎరైవల్స్ ఉన్నటువంటి ఒక డోర్ ఉందో ఆ డోర్ని సపరేట్గా కవిత బయటకు రావడానికి ఉంచారు. అక్కడ నుంచి ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం కవితతో వచ్చేటువంటి లీడర్స్ని మాత్రమే ఇక్కడికి రాణిస్తారు. కవితతో పాటు ఫ్లైట్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ అంతా కూడా, మెయిన్ లీడర్షిప్ అంతా కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇంకొంతమంది ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి లీడర్ని చూస్తున్నాం. విజిటర్స్ గ్యాలరీకి కొంతమంది లీడర్లు ఆల్రెడీ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి యాక్సెస్ ద్వారానే ఇక్కడికి ఆమె కోసం వచ్చినటువంటి కార్యకర్తలను కలిసేందుకు ప్రయత్నిస్తారు. కానీ పోలీసులు అలౌ చేస్తారా? ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్, భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఎక్కడ వేరే వాళ్ళని కలిసేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. బ్యారికేడ్లు, అదేవిధంగా రోప్ని ఇక్కడ అరేంజ్ చేశారు. తర్వాత కూడా అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. దాదాపుగా 500 పైగా వెహికల్స్ ఇక్కడ నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్తారు. బంజారాహిల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్తారు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆమె సొంత ఇంటికి వెళ్తారు. అక్కడ కవిత మదర్ శోభ వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఆమెను కలిసిన తర్వాత ఫ్యామిలీతో కొద్దిసేపు గడిపిన తర్వాత అక్కడ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలుస్తారా, లేకపోతే రేపు ఉదయం ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలుస్తారా అనేది చూడాలి. కానీ రేపటి నుంచి ఆ కేసీఆర్ని కలిసిన తర్వాత వెంటనే ఆమె వచ్చేటువంటి కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు కూడా వెళ్ళి పర్యటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచి కవిత చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక కార్యకర్తల్లో తిరుగుతారు. కార్యకర్తలకు సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2-3 రోజుల పాటు హైదరాబాద్ నివాసంలో అందరికీ అందుబాటులో ఉంటారు. రాగానే నేరుగా ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా ఆమె బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె తీసుకునేటువంటి డిసిషన్స్ బట్టి నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఫామ్ హౌస్కి ఈ రోజే వెళ్ళడమా, లేకపోతే రేపు ఉదయం వెళ్ళి కేసీఆర్ని కలవడం అనేది ఆ తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకొక 5-10 నిమిషాల్లోనే కవిత ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే భారీ కాన్వాయ్ నుంచి ఇక్కడికి బయలుదేరుతారు. అంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తలను ఆమె కలుస్తారా, లేకపోతే అభివాదం చేస్తూ ఆమె వెహికల్లో వెళ్తారా? పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా, ఆమె ఇంటి వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొంత భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఇంటి వరకు, బంజారాహిల్స్లోని ఇంటి వరకు భారీగా ఫ్లెక్సీలు, అదేవిధంగా ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తున్నారు. సత్యమేవ జయతే అనే ప్లకార్డ్స్ పెద్ద ఎత్తున షో చేస్తూ కవితకు వెల్కమ్ చెప్పేందుకు జాగృతి, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ రాకేష్.